ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టనుందా? క్రమశిక్షణ కమిటీ ఏం చేయాలని అనుకుంటోంది? మంత్రి పదవి రాలేదని పార్టీకి నష్టం కలిగించే మాటలపై పీసీసీ చీఫ్ సీరియస్ గా ఉన్నారా? అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రాజగోపాల్ రెడ్డి తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఇబ్బందిగా మారుతోంది అని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడం వల్లే ఆయన రచ్చ చేస్తున్నట్లు పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకి పదవులు ముఖ్యం కాదని, మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించాలి అని చెబుతున్నారు. మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన రాజగోపాల్ రెడ్డి ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కకపోవడంతో తన స్వరం పెంచారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో 10 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని అన్నారు. దీంతో సీఎం తీరును రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, కొందరు కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఉంటుంది అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఒక అడుగు ముందుకేసి యూట్యూబ్ జర్నలిస్టులను తన ఇంటికి పిలిపించుకొని చిట్ చాట్ చేశారు. సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సరికాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని, అయితే పలు సామాజిక సమీకరణాల వల్ల అది సాధ్యం కాలేదు అని తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన న్యూస్ క్లిప్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాజగోపాల్ రెడ్డి మరోసారి అధిష్టానంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం తనకి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా కొందరు రాష్ట్ర ముఖ్య నాయకులు అడ్డుపడుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవులు తమకే, నిధులు తమకే అంటూ పలువురు మంత్రులను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం కలిగిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. గత ఆదివారం నిర్వహించిన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి అంశం చర్చిస్తారు అని అంతా ఊహించారు. అయితే ఆయనపై తనకి ఫిర్యాదు లేదని కమిటీ చైర్మన్ మల్లు రవి తెలియజేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తెలుసుకుంటాను అని అన్నారు. ఈ అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారని తెలిపారు. దీంతో త్వరలోనే క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ పదవీ కాలంలో ఏఐసీసీ నామినేటెడ్ మెంబర్లుగా వ్యవహరిస్తారు. రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డిపై విచారణ చేస్తుంది తప్ప చర్యలు తీసుకునే అధికారం లేదని కొందరు హస్తం నేతలు అంటున్నారు. అయితే పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించిన వారిపై ఫిర్యాదు వస్తే విచారణ చేపట్టి పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ బైలా చెబుతోంది. పీసీసీ చీఫ్ ఆ రిపోర్టును ఏఐసీసీకి అందించిన తరువాత సదరు వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవచ్చని క్రమశిక్షణ కమిటీ చెబుతోంది. మరి ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.